తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీ డబుల్ డిజిట్ చేరుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది. ఇక బీఆర్ఎస్ 0కే పరిమితం కాగా బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్తో సమానంగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల చరిత్రలో ఆ పార్టీ ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతోనే సరిపెట్టుకుంది. అయితే లోక్సభ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకొని సత్తా చాటింది. కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, నిజామాబాద్లో అరవింద్ రెండోసారి విజయం సాధించారు. ఆదిలాబాద్లో గూడెం నగేష్, మహబూబ్ నగర్లో డీకే అరుణ, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్, చేవెళ్లలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి తొలిసారి గెలిచారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీకే అరుణ గెలవడం కమలం పార్టీకి మరింత ఊపునిచ్చింది. మహబూబానగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో ఈ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి పోటీలో నిలిచారు. ఆయన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. పోటీ డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా హోరాహోరీగా సాగింది. అయితే స్వల్ప మెజారిటీతో డీకే అరుణ గెలవడంతో కాంగ్రెస్కు షాక్ తప్పలేదు. ఇక రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు గెలవగా 5 నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కేంద్ర కేబినెట్ బెర్త్ను ఆశిస్తున్న వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, డీకే అరుణ, ఈటెల రాజేంద్ర ఉన్నారు. అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా ఈసారి రాష్ట్రం నుంచి కొత్త వారికి ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎన్నికల ముందు వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ గ్రాఫ్ను పెంచిన బండి సంజయ్ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక మొదటిసారి కేసీఆర్ కూతురు కవితను ఓడించి రెండోసారి ఆ స్థానం నుంచే గెలిచిన అరవింద్ సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక తొలిసారి విజయం సాధించిన డీకే అరుణ, ఈటెల రాజేందర్ సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరికి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో గెలవడంతో పాటు మహిళా కోటాలో డీకే అరుణకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఆ తర్వాత బలమైన సామాజిక వర్గం బీసీ కోటాలో ఈటెలకు మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో ఎవరికి కేంద్ర మంత్రి యోగం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.